ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి పావలలు కదిపారు డీసీసీ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్. ఆదిలాబాద్ లో మొత్తం వార్డులు 49 ఉండగా బీజేపీకి 21, కాంగ్రెస్ కు 11 మంది కౌన్సిలర్లు గెలిచారు. ఎంఐఎం ఇండిపెండెంట్ల మద్దతు తమకే అంటున్నారు నరేష్ యాదవ్. చైర్మన్ పీఠానికి మ్యాజిక్ మార్క్ 26 సీట్లు కావాలి. ఇక ఈ దిశగా మద్దతు కూడగట్టే పనిలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష చైర్మన్ పీఠం ఆశిస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థి నజీర్ వైస్ చైర్మన్ కుర్చీ ఆశిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థికి చైర్మన్ పీఠం కట్టబెడతారా, ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి పావలలు కదిపారు డీసీసీ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అయితే రాజకీయం నెలకొంది. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను అయితే రసవత్తర రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ స్థానం దక్కించుకోవడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అయితే పావులు కెత్తిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపల్ స్థానానికి సంబంధించి మొత్తం 49 వార్డులు ఉండగా 21 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాల్లో కాంగ్రెస్, 6 స్థానాల్లో ఎంఐఎం, మరో 6 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా ఏ ఒక్క పార్టీకి మెజార్టీ రాకపోవడంతో అయితే హంగు ఏర్పాటు కావడంతో కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అయితే కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగా వ్యవహరించింది. ఇప్పటికే పూర్తి స్థాయి మద్దతును కూడగట్టుకొని కూడా ఆదిలాబాద్ మున్సిపల్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి కూడా మ్యాజిక్ ఫిగర్ కూడా అభ్యర్థులను తమ వైపు తీసుకొని మ్యాజిక్ ఫిగర్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్న స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష సతీష్ తో పాటు వైస్ చైర్మన్ పీఠాన్ని ఎంఐఎం అభ్యర్థి ఎస్కే నజీర్ కి ఇటు స్థానాలను ఇచ్చి కూడా కాంగ్రెస్ అయితే ఈ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసుకుంది. ఇప్పటికే క్యాంపును బాట పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీకి చెందినటువంటి నేతలైతే మున్సిపల్ కార్యాలయంకి అయితే చేరుకున్నారు. ఇటు కౌన్సిలర్ల తోటి మొదటగా ప్రమాణ స్వీకారం అయితే అధికారులు అయితే చేపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికనైతే జరగనుంది. ఇప్పటికే ఆదిలాబాద్ మున్సిపల్ స్థానానికి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ కూడా పూర్తిగా మద్దతు తీసుకొని కూడగట్టుకొని కూడా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు.